బంగ్లాదేశ్లో హిందువులపై హింసాకాండ కొనసాగుతోంది. మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక హిందూ వ్యాపారి ప్రాణాలు తీసి అతని మృతదేహంపై డాన్స్ చేసిన ఘటన సంచలనం రేపుతోంది. జూలై 9న మిడ్ఫోర్డ్ హాస్పిటల్ ముందు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక స్క్రాప్ డీలర్ లాల్ చంద్ సోహగాన్ని హత్య చేసి అతని ప్రాణాలు తీసి అతని మృతదేహం మీద డాన్స్ చేసిన వీడియో వైరల్గా మారడంతో సంచలనం రేగుతోంది. లాల్ చంద్ హత్యకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిగుతున్నాయి. 19 మంది నిందితులు, 20 మంది అనుమానితులుగా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. నిందితుల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యూత్ ఫ్రంట్ కార్యకర్తలు కూడా ఉన్నారంటూ గుర్తించారు. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. 5గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది బిఎన్పి పార్టీ నుండి. అయితే పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇందులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో రాజకీయంగా కూడా రగడ నడుస్తోంది. ఓవైపు ప్రస్తుతం టెంపరీగా ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ శాంతి భద్రతలను కాపాడలేకపోతోంది అనేటువంటి విమర్శలు రిపీటెడ్గా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఫ్రీక్వెంట్గా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో దేశవ్యాప్తంగా హిందువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది అంటూ, హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అంటూ హిందూ సంఘాలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.